మరి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ఈరోజు నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొనసాగుతున్న ద్రోహాల పరంపర విషయంలో ఇవాళ కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, శాసనసభ కొనసాగుతున్న పద్ధతి, శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్పే ఒక మాట గుర్తొస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు. వినాశకాలం వచ్చినప్పుడు అల్పులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణకు ఊపిరిపోసిన నాయకుడు, ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు తాను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు కేసీఆర్ గారు. కరువు నీళ్ళల్లో సిరులు పండించి మరణ మృగంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు. అవమానాలు సహించి, తిట్లను, శాతాలను భరించి, ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి, ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మదంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నాడు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? దాని లోతుల్లోకి నేను ఈ నిమిషానికి పోను, కానీ బాధ అనిపిస్తున్నది. తెలంగాణ వాదుల గుండెలు ఇవాళ రగులుతున్న మాట వాస్తవం. ఏ తెలంగాణ కోసమైతే పోరాటాలు చేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి